jungle. చాలా మంది గత కొద్ది రోజులుగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత కొత్త రేషన్ కార్డులు అనేది రావడం అయితే జరిగింది. 1 నెల 2 నెలల నుంచి చాలా మంది అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. అయితే ఈ రేషన్ కార్డు లిస్టులో గనక మీ పేరు ఉన్నట్లయితేనే ఈ సెప్టెంబర్ నెలలో మీకు సన్నబియ్యం అనేది రావడం అయితే జరుగుతుంది. మీరే మీ మొబైల్లో లిస్టులో పేరు ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే మీరే మీ మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకైతే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఫస్ట్ ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎఫ్ఎస్సి సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మీకు సెప్టెంబర్లో సన్నబియ్యం రావాలి అని అంటే అదేవిధంగా కీ రిజిస్టర్ నెంబర్ మీకు వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి. లిస్టులో పేరు చెక్ చేసుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరు సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేయండి. ఇక్కడ కీ రిజిస్టర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు సెలెక్ట్ మంత్ అని అడుగుతుంది. ఇప్పుడు సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్ అయితే క్లిక్ చేయండి. ఆగస్టు వరకు రేషన్ బియ్యం అనేది ఇచ్చారు కాబట్టి సెప్టెంబర్లో మీకు వస్తుందా రాదా ఈ సెప్టెంబర్ మీద క్లిక్ చేసినే లిస్టులో పేరు ఉంటేనే మీకు రేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సెప్టెంబర్ అయితే సెలెక్ట్ చేయండి. సెప్టెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇయర్ అడుగుతుంది 2025 కాబట్టి ఇయర్ అయితే సెలెక్ట్ చేయండి. సంవత్సరం సెలెక్ట్ చేసిన తర్వాత మీ డిస్టిక్ అడుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ అయితే చేయండి. డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ మండల్ అడుగుతుంది. మీ మండల్ ఏదైతే అది మీ మండల్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ మండల్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఏ ఎఫ్ఈఎస్ అని అడుగుతుంది కదా, మీ రేషన్ షాప్ నెంబర్ అన్నట్టు. మీరు ఇదివరకే పాత రేషన్ కార్డు ఉన్నా లేకుంటే మీకు ఇదివరకే మీ విలేజ్లో రేషన్ షాప్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే దీంట్లో ఉంటుంది. ఆ నెంబర్ ఏదో తెలుసుకొని మీ రేషన్ షాప్ నెంబర్ను తెలుసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకుంటే పాత రేషన్ కార్డులో ఈ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీ డిస్టిక్, మీ మండలు, మీ విలేజ్ సెలెక్ట్ చేసి మీ రేషన్ షాప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్స్ అనేది రావడం అయితే జరిగింది. వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, సింగిలా డబులా ఇట్లాంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది. ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా పేర్లు లేవా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు రేషన్ కార్డ్ నెంబర్ తెలిస్తే రేషన్ కార్డ్ నెంబర్తో తెలుసుకోవచ్చు. లేదంటే మీరు మీ మొబైల్లో సర్చ్ ఆప్షన్కి వెళ్ళి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా పర్వాలేదు, లేదంటే పేరు ఎంటర్ చేసినా పర్వాలేదు. మీకు ఈ విధంగా లిస్ట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఈ లిస్టులో పేర్లు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ సెప్టెంబర్లో రైస్ అనేది రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆ రేషన్ కార్డ్ నెంబర్ కాపీ చేసుకొని ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్లో కానీ రేషన్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేస్తే మీకు కీ రిజిస్టర్ నెంబర్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ రేషన్ కార్డు త్వరగా అప్రూవల్ కావాలి అని అంటే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి. చాలామందివి ఇంకా పెండింగ్ అని చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ ఈ విధంగా మీరే మీ మొబైల్లో స్వయంగా చెక్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీకు అర్థం కాకుండా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ స్కీమ్స్కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.